Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మనం భోగి గురించి తెలుసుకున్నాం, అలానే సంక్రాంతి రోజు ఏం చేయాలని తెలుసుకున్నాం. ఇంకా లాస్ట్ కనుమ కాబట్టి అసలు కనుమకు సంబంధించి ఎలాంటి నియమాలు ఉంటాయమ్మా? కనుమ అంటే చాలామంది 2 రోజులు పండగ అయిపోయింది, కనుమ రోజు మనం నాన్ వెజ్ తినే రోజు అనుకుంటారు. చాలా తప్పు. నాన్ వెజ్ తినకూడదు. మన సనాతన సాంప్రదాయంలో ఎక్కడా కూడా మాంసాహారానికి తావులేదు. ఇప్పుడు 2 రోజులు ఆగారు, 3వ రోజు ఒక్కరోజు ఆగితే సరిపోద్దిగా, కానీ ఉండలేరు. ఎందుకు ఆ మరుసటి రోజు వెళ్ళిపోతారు. ఈరోజు ఆనందాన్ని పంచుకోవాలి అని కొన్ని ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా చేస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కనుమ రోజు అసలు పండగ చేస్తారు. ఏంటిది? పశువుల్ని ఏటి దగ్గరికి తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి పశువుల పాకలు శుభ్రం చేసి, పశువుల పాకల్లో కూడా ముగ్గులు వేసి అందంగా పశువుల్ని అందంగా అలంకరించి ఇంటి ముందుకు తెస్తారు, గుమ్మం ముందుకు తీసుకొస్తారు. వాటి గిట్టలకి కాళ్ళకి గజ్జెలు కడతారు, కొమ్ముల్ని షార్ప్ చేస్తారు, అందంగా అలంకరిస్తారు, నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. వాటికి ఇంటి ముందుకు తీసుకొని వచ్చి, అయితే అసలు అందరికీ పొంగళ్ళు వండి పెడతారు. వాటికి కూడా అంటారు పొంగలి వండి చల్లగా చేసి, అలాగే సంక్రాంతి కంటే ముందు రైతు ఏం చేస్తాడంటే అడవికి వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు, వెళ్ళి ఔషధ గుణాలున్న చెట్లకి పొట్టు తీసుకొస్తారు. అంటే నేరేడు, మద్ది, ఇవన్నీ ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదంతా తీసుకొని వచ్చి మకర సంక్రాంతి రోజు రాత్రి నీళ్లలో నానబెడతారు. అది నాని గట్టిగా అవుతుంది. దాన్ని బాగా ఏం చేస్తారు, రోట్లో వేసి మెత్తగా చేస్తారు. చేసి అది ఔషధ గుణాలు ఉంది కదా, ఈ మేకలకి గొర్రెలకి పెడితే అవి తినేస్తాయి, కానీ ఎద్దు తినదు. అప్పుడు దాన్ని నోరు తెరిచి ఇవి ముద్దలు దాని నోట్లోకి వేస్తే మింగేస్తుంది. ఎందుకు ఇలా చేస్తారు అంటే, అది రైతు పంట పండించే క్రమంలో ఎద్దు బాగా సహాయం చేస్తుంది. అవునా? ఇప్పుడు వచ్చాయి ట్రాక్టర్లు అవన్నీ, అప్పుడన్నీ ఎద్దుల బండ్లతోనే ఇంటికి ధాన్యం వచ్చేది. అది శక్తిని కోల్పోయి ఉంటుంది. తిరిగి దానికి శక్తి ఎలా అంటే, ఈ ఔషధ గుణాలు ఉన్నవి ఇస్తే దానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అని పూర్వకాలంలో జరిగేది. ఇప్పుడు ఎవరూ చేయట్లేదు అది. ఎందుకంటే అడవుల్ని మనం నరికేసాము, మనకు అడవులు ఎక్కడో ఉంటాయి, తేలేము. అలా చేసి పొంగలిని వండి చల్లగా చేసి దానికి పెట్టి కృతజ్ఞత తెలపటం. అలాగే మకర సంక్రాంతి రోజున మా ప్రాంతంలో అయితే దేవుడికి గండాదీపం, వెంకటేశ్వర స్వామికి దాసంగం పెట్టడం, గోవిందనామాలు చెప్పటం. ఈరోజు బొబ్బట్లు పులిహోర చేసుకుని ఈరోజు కొత్త వస్త్రాలు ధరిస్తారు. భోగి రోజు భోగి పళ్ళు పోసుకోవటం, కొత్త బియ్యంతో ధాన్యముతో పొంగళ్ళు వండుకోవడం చేస్తారు. మకర సంక్రాంతి రోజున పాయసం, గారెలు పెద్దల పితృదేవతలకి పెడతారు. 3వ రోజున ఈ రోజున పండగని చేసి దేవుడి దగ్గర కొత్త వస్త్రాల్ని పెట్టి వాటిని ధరిస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, సంధ్యాకాలంలో ఏం చేస్తారంటే, రంగనాథ స్వామి గుడి ఉంటే, లేదా చెన్నకేశవ స్వామి, లేకపోతే రామాలయం నుంచా, లేకపోతే కృష్ణాలయం నుంచో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలకి బాగా అలంకరించి ఆ ఉన్న ఆలయం నుంచి ఒక కుందేలుని వదులుతారు. కుందేలు ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుందో, భగవంతుణ్ణి ఊర్లోని వాళ్ళందరూ పారువేట ఉత్సవంగా వెళ్ళి అక్కడ స్వామివారిని దింపి, స్వామివారికి అక్కడ కొబ్బరికాయను సమర్పించి హారతిచ్చి, అందరూ కూడా అక్కడ భజనలు పాటలు పాడి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చే సాంప్రదాయం ఉంటుంది కనుమ రోజు. అంటే ఇది అన్ని ప్రాంతాల్లో ఉంటుందో లేదో నాకు తెలియదు, మా ప్రాంతంలో అయితే ఉంటుంది. అది కనుమ చేసుకునే విధానం. అలాగే ఆటపాటలు, ఇప్పుడు ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి వస్తారు, ఆ ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆట పోటీలు పెడతారు. అన్నిట్లోనూ రన్నింగ్ రేస్ అని చాలా పెడతారు. తంబోలాల దగ్గర నుంచి ఆడి, ఈ పార్వేట ఉత్సవం నుంచి ఇంటికి వచ్చాక వచ్చిన వాళ్ళని ఊరికే తిప్పి పంపకూడదుగా, వేరే ఊరి నుంచి అందరితో డబ్బు కలెక్ట్ చేసి ఊళ్ళో ఉన్న వాళ్ళతో అందరికీ చిరు కానుకలు, ఆ కానుకలు తెస్తే వాళ్ళు, అబ్బా మా ఊరికి వెళ్తే ఇచ్చారు పండగకు, మేము పలానా గేమ్ ఆడితే మాకు వచ్చింది అని చెప్పానని గొప్పగా చెప్పుకుంటారు. ఇలా ఆనందంగా గడిచిపోతుంది. అలాగే ఈ రోజున కూడా గంగిరెద్దుల వాళ్ళు గంగిరెద్దులను ఇంటి ముందుకు తీసుకొస్తారు. తెస్తే పండగ రోజు కదా, వాళ్ళకి ధాన్యం, కొత్త వస్త్రం, కొంత ధనాన్ని ఇస్తే ప్రతి ఇంటి ముందు కూడా గంగిరెద్దు ఏం చేస్తుంది, ఆ గంగిరెద్దులు ఆడించేవాడు ఎన్ని విన్యాసాలు చేయిస్తాడు. విన్యాసాలు చేయించి ఇంటి ముందుకు వచ్చాక యజమానికి అమ్మవారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టని
వాళ్ళ భాషలో చెబితే అది ఎంత బాగా విని మోకాళ్ళ మీద గిట్టల మీద ఇట్లా వంగి కూర్చొని ఇలా ఇలా తల ఊపుతూ దానిదైన భాషలో అది నమస్కారం చెప్తుంది. దానికి పరవశించిపోయిన యజమాని ఇంకా ఎక్కువగా ధాన్యాన్ని ఇవ్వటానికి సిద్ధపడతాడు. అలా జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల పంద్యాలని, కోడి పంద్యాలని కొంచెం హింస జరుగుతుంది, జీవహింస. అవి జరగకుండా ఉంటే బాగుంటుంది. వాటిల్లో ఏవో ధనం వస్తుంది, బంగారం వస్తుంది అని చెప్పని ఇచ్చేస్తూ ఉన్నారు. అది కాదు. ఈ విధంగా సంక్రాంతిని అంటే కనుమ రోజున వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషమైనది. ఇప్పుడు మనం భోగి రోజు, సంక్రాంతి రోజు గ్రామదేవతలకి పొంగళ్ళు వండి పెట్టడమే కాకుండా కనుమ రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా చాలా మంచిది. లేదు మేము శైవులము, శైవ భక్తులం అంటే శివ ఆరాధన కూడా అంతే విశేషమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. ఇలా సంక్రాంతి 3 రోజులు కూడా చాలా వైభవంగా, సంతోషంగా, ఆనందంగా చేసుకునే పండుగ. ఆఖరి రోజున అందరు ఆనందంగా. కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదు అంటారు. ఎందుకంటే ఈ 3 రోజులు పండగ వాతావరణంలో ఆడి పాడి తిరిగి అలిసిపోయి ప్రయాణాలు ఎందుకు చేయటం? ఈరోజు ఈ పారువేట ఉత్సవం చూసుకోండి, ఈ ఆటపాటల్లో మీరు గెలుచుకున్న కానుకలు తీసుకోండి, ఈ రోజున మేము చేసిన పిండి వంటకాలన్నీ తినండి, మరుసటి రోజు మీరు ప్రయాణం పెట్టుకోండి, మీకు మంచి జరుగుతుంది. అంటే కాకి కూడా అలసిపోద్దంట. పితృదేవతలకు పెట్టి ఆహారం దానికి పెట్టి తిని అలసిపోయి కనుమ రోజు ఎక్కడికి వెళ్ళదంట. అలా మీరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఒక చిన్న సామెతని మనకి చెప్పి అందరు కనీసం ఆ 3 రోజులైనా కూడా మనము సమయాన్ని కేటాయించగలము అని చెప్పి ఇక్కడ ఒక అర్థం అన్నమాట. ఇలా కనుమ పండుగని కూడా చాలా ఆనందోత్సాహాలతో పల్లె వాతావరణంలో జరుపుకుంటారు. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.